ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరూ తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం విశాఖ నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతుంది? సాధారణంగా విశాఖ నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశాఖ, దీన్నే వైశాఖి అని కూడా అంటారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మేకపోతు గాంభీర్యం లక్షణం. యాక్చువల్లీ సింహం గర్జిస్తుంది, మేక ఏం చేస్తుంది అంటే పోయి గుద్దుతుంది, ఏ దొరికితే దాన్ని గుద్దుతుంది అన్నమాట. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అద్భుతమైన లక్షణాలు ఉంటాయి, జ్ఞానం సంపాదిస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏది కూడా పూర్తి చేయరు. వీళ్ళు అన్ని సగానికే చేస్తారు. ఒకటి నేర్చుకుంటా అనుకుంటారు, వెళతారు, దీంట్లో నేను ఎక్స్పర్ట్ అనుకుంటారు, నేర్చుకుంటారు, అందరికీ చెప్పేస్తారు. ఇంకా నేను పలానా పోతున్నా, పలానా పని చేస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నా అందరికీ గప్ 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 అని మొత్తం చెప్తారు. ఒక కొన్ని రోజుల తర్వాత దాన్ని అక్కడనే ఆపేసి మళ్ళీ ఎవరన్నా అడిగితే కనుక ఈ ద్వారా అయిపోయింది, అలా అయిపోయింది, ఇదా అయిపోయింది అని అంటారు. ఏది పని పూర్తి చేయరు. ఎందుకోసమంటే వీళ్ళు ఆరంభ శూరులు మాత్రమే. ఇది విశాఖ నక్షత్రం వాళ్ళు ఆరంభ శూరులు, అంత్య నిష్ఠూరులు. అంత్యంగా అందరితోటి నిష్ఠూరం అనిపించుకుంటారు. ఈ లక్షణాన్ని వదలాలి అని అంటే వదలలేరు, వీళ్ళ జీవితమే అది. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ నక్షత్ర దగ్గరికి ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎక్కడికో మీరు వెళతారు, ఏదో టూర్కో ఎక్కడికో వెళతారు, అక్కడ ఒక వ్యక్తులు ఎవరో పరిచయం అయ్యారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పేదవాళ్ళు, నేను మా ఊరు వెళ్ళగానే నీకు ఇది పంపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, మీరు రండి మా ఇంటికి, ఎప్పుడు వచ్చినా మీకు అన్ని మేము చేసి పెడతాం, ఇవన్నీ మాటిస్తారు. తీరా రియాలిటీకి వచ్చేసరికి, యాక్షన్ మోడ్లోకి వచ్చేసరికి నిల్లు ఏముండదు, ఏం చేయరు వీళ్ళు. అందరికీ ఇలా గప్పాలు కొడుతూ పోతారు. సో గప్పాలు కొట్టకండి విశాఖ నక్షత్ర జాతకులు, అది మీ లక్షణం. మీ లక్షణాన్ని వదులుకోండి. కానీ వీళ్ళ జీవితంలో ఇంకో గొప్ప లక్షణం ఒకటి ఉంటుంది. వీళ్ళు మనుషుల్ని బాగా స్టడీ చేస్తారు. ఏ మనిషిని ఎక్కడ పెట్టాలి, ఏ మనిషితో ఎలా వాడుకోవాలి వీళ్ళకి చాలా బాగా తెలుసు. ఆ మనుషులని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కార్యసాధక లక్షణాలు అంటారు ఇవన్నీ కూడా, అంటే వ్యావహారిక లక్షణాలు. కాబట్టి విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే మీడియేషన్. మీడియేషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీడియేషన్ చేయడం. ఇద్దరు కొట్లాడుకుంటారు, ఏది 2 కోతులు కొట్లాడుకుంటే మధ్యలో పిల్లి వచ్చేసి అన్ని లాక్కొని మినిట్ అది అది సారీ 2 పిల్లలు కొట్లాడుకుంటే మధ్యలో కోత వచ్చి తక్కడ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆఖరికి వాళ్ళకి 10% బ్రెడ్ ఇచ్చి 80% ఇది లాగేసుకుంటుంది అనమాట. సో విశాఖ నక్షత్రం వరకు ఈ సంవత్సరము భూమి వ్యాపారాలు, అదేవిధంగా వ్యవహారాల మధ్యన చక్కదిద్దడాలు, జడ్జిమెంట్ ఇవ్వడాలు, తర్వాత స్టేట్మెంట్లు ఇవ్వడాలు, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. ఇవన్నీ ఇది మీ రెగ్యులర్గా చేసే పని అనుకోండి. ఎందుకోసం అంటే మనుషుల్ని బాగా స్టడీ చేస్తారు వీళ్ళు, మనుషుల్ని బాగా ఏమార్చేస్తారు.
కాబట్టి వీళ్ళ సో దగ్గర ప్రయారిటీస్ అనేది ఎవరికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీళ్ళు? ఇస్తారు. అది మారుస్తారు, దాంట్లో ఏముండదు. మళ్ళీ డబ్బు విషయానికి వచ్చేసరికి పెద్దగా ఏం తీయరు, మాటలతోటి మాత్రం ఇలా అక్కడ కోటలు కట్టేస్తారు. దాన్ని ఏమంటారు, మునిగ చెట్టు ఎక్కిచ్చేస్తారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి అదొక వరం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే విశాఖ నక్షత్రం వాళ్ళని ఎవరు ద్వేషించరు. ఎందుకోసం అంటే అది వాళ్ళకున్న ఆరాది. శత్రువులు తక్కువ ఉంటారు విశాఖ వారికి, లౌకికం బాగా తెలుసు, లౌకికం ఎక్కువగా ఉంటుంది. అలా నడిపించేస్తారు, ఇంట్లో ఏం లేకపోయినా అన్ని ఉన్నట్టుగా చూపించేస్తారు అలా అన్నమాట. సో ఈ విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరము అరిష్టము 60% ఉంది, అదృష్టం 40% ఉంది. సో అరిష్టం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి అబాస్ పాలవుతారు, అప్పుల పాలవుతారు, అప్పులు చేయాల్సింది ఉంటుంది, వడ్డీకి ఎక్కువ వడ్డీకి తీసుకుంటారు, ఏదో ఒకటి చేద్దాం అదే అనుకొని. చెప్పాను కదా, ఆరంభ శూరత్వంలోకి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఏంటంటే విశాఖ నక్షత్రులకి మీరు ఏ పని చేస్తున్నా ఎవరికి చెప్పకండి. నీ యాక్షన్స్ మాత్రమే జనాలు మాట్లాడుకోవాలి. నీ యాక్షన్, నీ రిజల్ట్. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, ఆ సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ని అందరూ విని వాళ్ళప్పుడు మీ గురించి మాట్లాడుకోవాలి తప్ప పని చేయకన్నా మునిపే, సక్సెస్ రాకన్నా మునిపే అందరికి వెళ్ళిపోయి కూర్చొని పొలం అనుకుంటూ మొత్తం అంతా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నీ చెప్పకండి. ఇలా చెప్పి మీరు పోగొట్టుకుంటారు కూడా. ఆ ప్రాజెక్ట్ ఎవడో కాపీ చేసుకుంటాడు, మొత్తం ఇది చేసుకుంటాడు. నాకు ఈ సినిమా ఇండస్ట్రీలోనే మంచి స్టోరీ రైటర్ నా క్లయింట్ ఉన్నాడు, ఆయన ఇదే నక్షత్రం. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఇది మాట్లాడినా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా చెప్పేస్తాడు, స్టోరీలన్నీ చెప్పేస్తాడు. వీళ్ళందరూ స్టోరీలన్నీ వింటారు, విని వాళ్ళు రాసుకొని వెళ్ళి అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకుని సినిమా తీస్తారు. అట్లా ఆయన మంచి మంచి సినిమాలు, ఒక 30 సినిమాలు ఆయన కోల్పోయాడు. అన్ని మళ్ళీ ఆల్మోస్ట్ అవే ఫ్రీక్వెంట్ స్టోరీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాపం ఆయనకి సినిమాలు లేవు, ఇప్పుడైనా ఖాళీగా కూర్చున్నాడు ఆయన. ఎందుకోసం అంటే ఆయన ఐడియాలజీ అంతా కొట్టేశారు అందరు కూడా. ఏ మనిషికైనా ఒక ఐడియాలజీ ఉంటుంది, ఆ ఐడియాలజీ మనం ఎప్పుడు కూడా ఎవరికి షేర్ చేయకూడదు. వీళ్ళకి నోట్లో నూల గింజ కూడా ఆగదు, షేర్ చేసేస్తారు, చెప్పేస్తారు, మొత్తం పోతుంది. కాబట్టి విశాఖ నక్షత్రం వారు ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఏంటంటే పళనికి వెళ్ళండి, పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళండి, కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కామాక్షి అమ్మవారికి కుంకుమ ఎరుపు రక్తపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి ప్రదానం చేయండి, అక్కడ అమ్మవారికి ఇవ్వండి. అట్లాగే 5 కిలోల తేనె అమ్మవారికి అభిషేకానికి ఇవ్వండి. వీలైతే 100 లీటర్ల పాలు కూడా ఇవ్వండి. పొద్దున అభిషేకం జరుగుతుంది తెల్లవారుజామున. సో అది కూడా మీ జన్మ నక్షత్రంలో చేస్తూ మీకు అదృష్టం. కామాక్షి అమ్మవారిని జన్మ నక్షత్రంలో చేయండి. చేసి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళండి. అరుణాచలంలో పౌర్ణమి రోజున రాత్రి పూట గిరి ప్రదక్షిణ చేయండి. అంతా మీకు మేలు జరుగుతుంది, బాగుంటుంది. గురుగారు, విశాఖ నక్షత్రం వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు వాళ్ళు పాటించుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.